ఐటెక్స్లో జరిగే కిసాన్ ఎక్స్పోలో నేను తీసుకున్న మొక్కలండి. నమస్తే అండి. మార్చి 16, 17వ తారీఖుల్లో కిసాన్ గ్రామ భారతి అని ఐటెక్స్లో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. అక్కడికి మేము వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళంగానే వెంకయ్య నాయుడు గారు బయటికి వెళ్ళిపోతున్నారు. టెర్రస్ మీద మొక్కలు బాగా పెంచుతుంది మన ఇంటి ఆడపిల్ల అని వెంకయ్య నాయుడు గారికి దుర్గాప్రసాద్ గారు, వెంకటేశ్వరరావు గారు పరిచయం చేశారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను వెంకయ్య నాయుడు గారి దగ్గర అవార్డు మిస్ అయ్యానండి. రైతు నేస్తం అవార్డులు తీసుకుంటాం. 2 సార్లు అమెరికాలో ఉండటం వలన ఇలా కలుసుకుంటాం నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. మా అమ్మాయి అని దుర్గాప్రసాద్ గారు చెబుతుంటే ఇంకా సంతోషాన్ని అనిపించిందండి. ఇంతమంది ఆదరణ పొందినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సౌండ్లు ఎక్కువగా ఉన్నాయని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కిసాన్ ఎక్స్పో 2024 16, 17 మార్చి ఐటెక్స్లో అండి. హాల్ నెంబర్ 3. ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపాయలు. ఇద్దరికి 200 రూపాయలు కట్టి లోపలికి వచ్చామండి. రాగానే లెఫ్ట్ సైడ్న సప్తగిరి నర్సరీ కనపడింది. వెంకయ్య నాయుడు గారిని చూసేసినాక సరే మీ అందరికీ చూపిద్దాం సప్తగిరి నర్సరీలో మొక్కల రేట్లు చూడండి. అక్కడ డిస్ప్లేలోనే ఉన్నాయి. మీ అందరికీ చాలామందికి తెలుసు. చాలామంది రైతులు వస్తారని చెప్పి సప్తగిరి నర్సరీ వాళ్ళు స్టాల్ పెట్టారు. నేను అక్కడ ఆ షాప్ దగ్గర అయితే చాలా రష్ ఉందండి. చాలామంది రైతులు అడిగి తెలుసుకుంటున్నారు. మేము కూడా మొక్కల రేట్లు చూసాము. మీకు కూడా చూపించాలనిపించి అక్కడ చిన్న వీడియో చేశాను. ఆల్ టైమ్ మ్యాంగో చాలా రకాలు ఉన్నాయి. మ్యాంగోస్ కూడా నిమ్మలు అన్నీ తీసుకొచ్చారు రైతులకి తెలుస్తాను. కానీ వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను కొంచెం సేపు అక్కడ మొక్కలంటే ఇష్టం కదా, మొక్కల దగ్గర ఉన్నా నేను. వుడ్ యాపిల్ మొక్కలండి. ఇది ఒక సపోటా అంటండి, బనానా సపోటా అంటండి. నేల మీద పెడితే అసలు చాలా పెద్ద సైజు వస్తుందంట సపోటా కాయలు. కొంతమంది రైతుల కోసం ఆయన కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారు. చాలా పెద్దగా అనిపించింది. టై లెమను, నిమ్మకాయలు అన్నీ అందరికీ ఇస్తున్నారు అక్కడ రైతులకి చూపిస్తానికి. రైతులైతే టై లెమన్ కొనటం చూశానండి. వాళ్ళు మన అలనేరేడు తీసుకెళ్తున్నారు. మల్బరీ మొక్కలు కూడా తీసుకెళ్తున్నారండి. వాటర్ యాపిల్ అయితే చాలా రకాలు వచ్చినాయండి. కుండీలో పెట్టుకునే వాటర్ యాపిల్స్ కూడా వచ్చినాయి. చిన్న కొంచెం మట్టిలోనే పెరుగుతాయి అంట. ఇదిగోండి వుడ్ తయ్య అని చెప్పారు నాతో. వెలగపండు మొక్కల ప్రేమికులకి మట్టికి తప్పకుండా వెళ్ళి చూడదగ్గ మొక్కలేనండి. చాలా పెద్ద మొక్కలు తెచ్చారు. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అన్ని కాయలతో ఉన్న మొక్కలు తెచ్చారు.
ఆవకాడో తెచ్చారు. ఆవకాడోలో వెరైటీలు చెప్పారు. నేనైతే ప్లేస్ లేదు కదండి, చూసి ఆనందిస్తామే. నేను లక్ష్మణ ఫలం తెచ్చిపెట్టమని అడిగానండి. నా కోసం లక్ష్మణ ఫలం తెచ్చారు. లక్ష్మణ ఫలం తీసుకున్నాను, అల్ల నేరేడు తీసుకున్నాను. నాకు ఈ రెండు కొన్ని మొక్కలు ఎందుకో ఎండాకాలం ఆకులు రాలిపోయి వడిలిపోతున్నాయండి. అందుకని వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టారు. ఇట్లా అని పెడితే, ఏంటి సార్ మీరు వస్తున్నారా అని అడిగితే, అవునండి వస్తున్నానంటే, నాకు లక్ష్మణ ఫలం తెచ్చిపెట్టండి అన్నాను. చిన్న మొక్కే చాలండి, నాకు పెద్ద మొక్క వద్దు అంటే చిన్న మొక్కే తెచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు వాటర్ యాపిల్ చూసారు కదండి, ఎగ్ వైట్ లాంగ్ గ్రేడ్ అండి. ఫార్మింగ్ వెరైటీస్, రైతులు తోటలు వేసుకుని పెంచుకునే వెరైటీస్ అనమాట అంటే. అలాగే ఇది మినీ వాటర్ యాపిల్ అండి, చిన్న వాటర్ యాపిల్ కూడా ఉంది. చాలా బాగుందండి. రాబోయే రోజుల్లోకి మళ్ళీ ఇది కూడా ఇస్తాను. ఇది గ్రేప్ మ్యాంగో అండి. ఇది ద్రాక్ష గుత్తుల్లాగా బాగా విపరీతమైన కాయలు అనమాట. 100,000 కాయలు కాసేద్దండి. గ్రేప్ మ్యాంగో అంటండి, గుత్తులుగా చాలా బాగా కాస్తాయంట ఈ కాయలు. మొక్క మట్టికి బాగుందండి. గుత్తులుగా కాస్తాయని చెప్పారు. చూసారుగా మామిడి చెట్లన్నీ పూతలతో ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా మొత్తం అన్నీ ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. చాలామంది తీసుకుంటున్నారు. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది నన్ను పలకరించారు. మీకు నేను చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ అని సామాన్లు అన్నీ పెట్టారు. వీళ్ళు తెలిసిన వాళ్ళు. అక్కడికి వెళ్ళినాక నన్ను గుర్తుపట్టి, ఆంటీ మీ ఛానల్ చూస్తాము, ఇట్లా షాప్ పెట్టాము, ఇట్లా ఆర్గానిక్ అని అన్నీ మేము ఇలా సామాన్లు కూడా అన్నీ సేల్ చేస్తాము అని చెప్పి సామాన్లు అయ్యి చూపించారు. మాకు హ్యాపీ అనిపించిందండి. అక్కడ స్టేజీ మీద రైతులు, పెద్ద శాస్త్రవేత్తలు అందరూ మాట్లాడుతున్నారండి. అక్కడ కాసేపు కూర్చున్నాం. నెమటోడ్స్ గురించి రైతులు వాడుతున్నారంట, చాలా బాగా పనిచేసిందని చెప్తున్నారు. మనం కూడా మిద్దె తోటలో నెమటోడ్స్ కోసం నెమ్జాప్ అన్నీ వాడాం కదా. సరే నేను కూడా కాసేపు కూర్చున్నాను. మాకు హ్యాపీ అనిపించింది. అక్కడ సార్లను అందరినీ పరిచయం చేశారు దుర్గాప్రసాద్ గారు. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగామండి. అక్కడ మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు పలకరిస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. సొంత తోబుట్టులాగా పలకరించారు. అందరికీ థ్యాంక్స్ అండి. అక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పెద్ద వాళ్ళు. ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ అంటండి ఇది. ఇలా అన్నీ మనకి వాళ్ళు న్యాచురల్గా పండించి వాళ్ళకి గచ్చిబౌలిలో స్టాల్ ఉందంట, అక్కడ అమ్ముతారంట ఇవన్నీ కూరగాయలు. ఇక్కడ ఈ షాప్లో మేము తీసుకున్నామండి కుంకుడుగాయలు. నేను కూడా తీసుకున్నాను. ఈ రాగి వడియాలండి, మహాగని విత్తనాలు తీసుకున్నాను. షుగర్కి చాలా మంచిది. 100 గ్రాములు 200. మేము గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవరు, సబ్జా గింజలు, మన ఉసిరి డ్రై చేసినవి అవి తీసుకున్నాం. చియా ఉన్నాయి, ఇగో బీర గింజలు ఉన్నాయి, సబ్జా గింజలు కూడా తీసుకున్నాం. నల్ల జీలకర్ర ఉంది. ఈ షాప్లో రష్ ఉందండి, అసలు చెప్పలేమండి. మనం తీసుకోవాలంటే చాలాసేపు నుంచోవాల్సి వచ్చింది. మినిమం ½ an hour నుంచుంటే కానీ మేము రాలేకపోయాం. బాగున్నాయి. అక్కడ వడియాలు కూడా తీసుకున్నాం. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి. గాంధీ టెర్రస్ గార్డెన్ గాంధీ ప్రసాద్ గారు కూడా షాప్ పెట్టారు. వేప పిండి, గానగ పిండి, వేప నూనె, గానగ నూనె ఒకటని కాదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి చూడండి. ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్. ప్రతి షాప్ దగ్గర మొక్కలు కొనుక్కున్నారండి. మాకు భలే హ్యాపీ అనిపించింది. అయిపోతాయి అనుకున్నారో ఏమో మరి కొనుక్కున్నారు. ఇలా అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్
వాళ్ళ మైక్రో న్యూట్రియంట్స్ లాగా అన్ని న్యూట్రియంట్స్ వాటి గురించి వివరించారు. సో మనం వాడుతున్నాం కదా అని చెప్పి నేను ఎక్కువసేపు వినలేదు. ఇట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి దాని గురించి తెలుసుకుంటారు కదా. బ్యూటీ గురించి ఉన్నాయి, సునిపిండి ఉందండి, రకరకాలుగా ఉన్నాయండి. అసలు యాలకులు ఒక్కటేని కాదు, లవంగాలు, మిరియాలు, అసలు మీకే అర్థమవుతుంది. ఇంకా చూడండి, నేను ఇంక మ్యూజిక్ పెట్టేస్తాను ఇక్కడి నుంచి, మీకు బోర్ కొడుతుంది. కారం, పసుపు, ఇగోండి స్పైసెస్. ఇక్కడ గ్రామ్ బజారు దుర్గాప్రసాద్ గారు స్టాల్ పెట్టారు. దాంట్లో దోమలు కుట్టకుండా ఉండే మందులు, మనకి ఒళ్ళు కాలు నొప్పులు ఏదన్నా వచ్చినా కూడా తగ్గిపోతాయేమో, అది కూడా ఉందండి. గ్రోత్ ఫిట్ ఒకటేని కాదు, ఇక్కడ కూడా రష్గా ఉందండి ఈ షాప్లో కూడా. వీళ్ళ షాంపూ నేను వాడుతున్నాను, చాలా బాగుంది షాంపూ. ఒక షాప్ అని కదండి, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, బాగా రష్గా ఉంది. విత్తనాల షాపులు అయితే ఎన్నో ఉన్నాయండి. మీ అందరూ ఎక్కడ కొంటారు అని అడుగుతున్నారు. ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడే నేను విత్తనాలు కూడా తీసుకుంటాను. ఇక్కడ నాటు విత్తనాలు కూడా బాగా చాలా షాపులు ఉన్నాయండి. నాటు విత్తనాలు కూడా చాలా బాగున్నాయి. కత్తిర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన ఆవుతో చేసినవి కూడా అన్నీ అమ్ముతున్నారు, ప్రమిదలు అలా అన్నీ. ఆయుర్వేదికం వాళ్ళవి కూడా ఉన్నాయి.
నేను 2 మొక్కలు తీసుకున్నానండి. అలనేరేడు, లక్ష్మణ ఫలం అండి. ఈ 2 మొక్కలు నేను తీసుకున్నాను. మీ అందరికీ తెలుస్తుందని మొత్తం చూపించామండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.